సో గైస్ ఇవాళ మనం అశ్చిని వేసిన డ్రాయింగ్స్ చూద్దాం. సో ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ డ్రాయింగ్ అనమాట, ఆర్ట్. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇది అశ్చినినే వేసి ఇంత క్యూట్ ఉంది కదా. చూడండి. కమ్ ఐ షో యూ. సో ఫస్ట్ నా రూమ్లో ఆల్రెడీ మీరు చూసేసారు కదా. ఇది గైస్ నేను చేసింది. ఇది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. యూ కెన్ సీ హియర్. దిస్ ఇస్ వెరీ అట్రాక్టివ్. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. రీసెంట్ టైంలో క్యూట్గా బేబీ పడుకున్నట్టు తీసిన అనమాట. ఇది కొంచెం మంచి రాలేదు. దిస్ ఈజ్ వన్ మోర్ డ్రాయింగ్ రీసెంట్ టైంలో చేసింది. నాకు అంతగా నచ్చలేదు. బట్ దెన్ ఐ వాస్ ఫీలింగ్ బోర్. ఆ టైంలో వేసేసిన అనమాట, నైట్ టైంలో. అలా వచ్చేసింది అది ఏదో అలా. అండ్ దెన్ నేను పక్క రూమ్లో చాలానే వేసాను గైస్. సో ఇది ఇంకొక రూమ్, అది ఆ రూమ్లో వేసాను. ఇది సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్. ఆ టైంలో నేను వేసిన దాంట్లో నాకు ఫేవరెట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ దిస్ వన్ ఓన్లీ. దిస్ ఈజ్ ఏమంటారు ఇట్లా, ఏమంటారు దీన్ని, వింగ్స్ వేసుకున్నాను అనమాట. ఇది నా ఫోటో. ఇక్కడ చూపి వీళ్ళకి, ఆ ఫ్రెండ్స్కి. సో ఈ ఫోటో వచ్చేసి నాకు ఇంటర్లో దింపిన ఫోటో అనమాట. ఇవన్నీ రైస్తో ఇలా వేసి నేనే చేసిన, ఇది హ్యాండ్ మేడ్. సో ఇలా అనమాట. అప్పుడు అలా దింపారు మా ఫ్రెండ్స్. అండ్ ఇది అట్టర్ ఫ్లాప్ అయిన థింగ్ ఏంటంటే ఇది నేను గిటార్ వేసిండే. ఇది మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అండ్ ఇవి కూడా క్యూట్ మేమే చేసిండే అప్పుడు. ఇది ఫ్లాగ్ కలర్ అని చెప్పేసి చేసినాము. అండ్ ఇవి నార్మల్గానే వేసిండే. అండ్ దెన్ ఆ టైంలో నా ఫేవరెట్ వన్ మోర్ అంటే ఇది ఎంత ఇష్టంగా వేసినాను నేను. ఫస్ట్ పెయింటింగ్ మా ఇంట్లో వేసిందంటే ఇదే. దీని తర్వాత ఇది వేసిన వింగ్స్ది. ఆ తర్వాత ఒకటి అలా వేసాను అనమాట. దిస్ ఇస్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా బాగా వచ్చింది గైస్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏదో వేద్దాంలే అనేది వేస్తూ ఉండే అనమాట. లాక్డౌన్ టైంలో వేసిన కదా తేజు, నేను లాక్డౌన్ టైంలో వేసిన అనమాట. అండ్ అక్కడ చూడండి, ఆ టూ కూడా నేను వేసిందే గైస్. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అవి. నేను ఏదో నార్మల్గా వేసిన, చూద్దాంలే ఎలా ఉంటుందని. సో అలా వచ్చింది అది. అండ్ ఇక్కడ వన్ మోర్, దిస్ ఇస్ పాండా. మళ్ళీ నాకు పాండాస్ ఏదో మంచిగా వస్తాయి అనమాట దింపినట్టు. అండ్ ఇవి కూడా నేను నార్మల్ చేసిన. ఐ థింక్ ఆఫ్టర్ లాగౌట్ అంటే ఆఫ్టర్ లాక్డౌన్ గైస్ ఇది వేసిన. ఇది కూడా వన్ మోర్. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాకు వాల్ పెయింటింగ్ చాలా ఇష్టము. బట్ అది టైం కుదరక ఇప్పుడు వేయట్లేదు నేను. సో ఇంకా నేను కొనుక్కొని వేసిన. సో గాయస్ అప్పట్లో నేను ఇలా వేసినాను అనమాట. ఇది ఏమంటారు, హ్యాండ్ మేడ్వి. ఇలా రాసుకుంటుండే. ఇది కూడా ఒక క్రేజ్ ఉండే అప్పట్లో. హౌ టు విన్ ఎట్ లైఫ్ అంట. సో స్టెప్ 1 చదువుకోండి గైస్, పాజ్ చేసి. ఇవి నేనే రాసిన అనమాట. అప్పట్లో మన హ్యాండ్ రైటింగ్ అట్లా ఉంటుండే పిచ్చి పిచ్చిగా. సో దాని పక్కనే వేసిన అనమాట. ఇలా వేసాను. అండ్ ఇవి కూడా నేను చేసింది అప్పుడు హ్యాండ్ మేడ్. నేను తేజు హర్షి కలిసి చేసినాము. ఎట్లా చేసినామో గుర్తుందా తేజు? గుర్తుకు లేదు గైస్, అట్లా అయిపోయింది. ఇది కూడా నేను చేసిందే హ్యాండ్ మేడ్. సో ఇది ఏంటంటే ఊకే పడిపోతుందని చెప్పేసి నేను దీన్ని కక్క పెట్టేసిన అట్లనే. క్యూట్ ఎందుకు మెమరీస్ ఉన్నాయో ఈ రూమ్లో. సో ఫస్ట్ నేను ఈ రూమ్లోనే ఉండేదాన్ని గైస్. సో ఇది నాకు తేజు ఇచ్చింది, అశ్చిని ఐ లవ్ యూ అని చెప్పేసి. ఇంకా నేను అది హ్యాండ్ రైటింగ్ ఎట్లుంది? ఏ క్లాస్ ఉన్నప్పుడు ఇచ్చిన? సెకండ్ క్లాస్. ఓకే గైస్. సో ఇది నేను ఆమె సెకండ్ క్లాస్లో ఉంది, నేను ఇంటర్ డిగ్రీలో ఉన్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైంలో నాకు వేసి ఇచ్చింది. ఇంకా నేను ఆమె గుర్తు ఇక్కడ పెట్టుకున్నా. సో ఫస్ట్ నా రూమ్ ఇక్కడే అనమాట, ఇంట్లోనే ఉండేదాన్ని. ఇప్పుడు అక్కడ షిఫ్ట్ అయిపోయినా. అండ్ ఇది కూడా నేనే రాసుకున్నాను అనమాట, లేవగానే ఇలా చూడాలి అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ quotation which I was having. Difficult roads often lead to a view. Guys, I was telling about this కొటేషన్ కదా. ఇదేంటంటే మనం ఎప్పుడైనా కష్టం పడుతున్నాం ఎక్కువ అన్నప్పుడు చాలా ఫీల్ అవ్వకుండా యూ వెయిట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ డెస్టినేషన్. సో నేను బాగా ఇవి చూసుకునే దాన్ని. అండ్ ఈ రూమ్లో నేను ఏంగా పెట్టలేదు. ఇది మా మమ్మీ ఇచ్చింది నాకు గిఫ్ట్. క్యూట్. ఇది అప్పుడు ఇచ్చింది, ఇప్పటికి అట్లనే పెట్టినాను. నేను టెడ్డీ బేర్ లవర్. టెడ్డీ బేర్స్ అంటే ఇష్టము, బొమ్మలు అంటే ఇష్టము, చాక్లెట్ అంటే ఇష్టము. నేను ఆ టైప్ ఆఫ్ గర్ల్ కాదు. బట్ ఏంటో ఆమె ఇచ్చింది కదా అని గుర్తుకు పెట్టుకున్నా. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పించింది ఇది. ఐ థింక్ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పించింది. ఇంకోటి
ఇది భూమిక అని నా ఫ్రెండ్ 10th లోనో 9thలోనో ఇచ్చింది నాకు. సో ఆయన పెట్టుకుని అక్కడ క్యూట్ రాసింది ఆమె ఫోన్ నంబర్, యు ఆర్ మై స్వీట్ లిటిల్ హార్ట్, అది ఇది అని చెప్పి రాసింది అనమాట. సో దిస్ ఇస్ మై క్యూట్ మెమరీస్. అంటే ఇంకా నా రూమ్లో ఉన్నాయి, చూపిస్తాను రండి. సో ఎస్ గైస్, ఇది వినీత అని నా ఫ్రెండ్ ఒక ఆమె. సో ఇది చూడండి, పెళ్లి కార్డ్ అంటారు కదా, పెళ్లి పత్రిక. సో పెళ్లి పత్రిక మీద ఆమెకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా చేయడము. సో క్యూట్గా నాకు ఇవన్నీ చేసి, ఇవన్నీ అంటారు ఏమంటారు వీటిని, లేసెస్ అంటారు కదా, లేసెస్ దాని మీద ఇట్లా కుందన్స్ పెట్టి మొత్తం. ఇదేమో ఫ్రాక్ వస్తుంది కదా, అది అంతా హ్యాండ్ మేడ్ చేసింది. సో అది ఇప్పటికీ పెట్టుకున్నా, నాకు 10th క్లాస్లో ఇచ్చింది. సో ఇప్పటికి నేను కీపింగ్ విత్ దిస్. అండ్ ఇది తేజ వేసి ఇచ్చింది నాకు, హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పేసి తేజ వేసి ఇచ్చింది. అండ్ సి ఇక్కడ చాక్లెట్స్ పెట్టింది అనమాట. ఇక్కడ మొత్తం చాక్లెట్స్ పెట్టి ఇట్లా ఇచ్చింది అనమాట. ఇలా మదర్ వచ్చేలాగా రాసి అమేజింగ్, లవింగ్, స్ట్రాంగ్, హ్యాపీ, టీచర్, గ్రేస్ఫుల్ అని చెప్పేసి మదర్స్ డే రోజు ఆమె నాకు హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి ఇచ్చింది. సో దిస్ ఇస్ క్యూట్. నాకు క్యూట్ థింగ్స్ బాగా నచ్చుతాయి. మా తేజ ఇంకా కొన్ని కూడా చేసి ఇచ్చింది, అవన్నీ నేను మీకు చూపిస్తాను, అక్కడ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్. సో మీకు కూడా ఇలా మీ బర్త్డేస్కి గ్రీటింగ్స్ వచ్చాయా లేవో చెప్పండి. ఇది నా ఫ్రెండ్ అమ్ము, జాన్ అని చెప్తుంటా మీకు. సో ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్లో తను నాకు ఇచ్చింది అనమాట గ్రీటింగ్స్ నా బర్త్డే రోజు. సో స్పెషల్ బర్త్డే విషెస్ ఫర్ ఎ వండర్ఫుల్ ఫ్రెండ్ అని చెప్పేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి గ్రీటింగ్ ఇక్కడ రాసింది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అస్మిస్ అమేర్ ఫ్రమ్ అమ్ము అని రాసింది. సో ఇట్లాంటి క్యూట్ గ్రీటింగ్స్ ఇప్పుడు ఎవ్వరు ఇవ్వట్లేదు గైస్, బట్ మనకు ఆ టైంలో వీఆర్ బ్లెస్డ్ టు గెట్ దిస్ గ్రీటింగ్స్. సో ఇవంతా మంచిగా రాసింది అనమాట, అంటే గ్రీటింగ్స్లో ఉంది. సో ఇది కూడా నా వన్ ఆఫ్ మై మెమరీ. అండ్ దెన్ ఇవి రెండు చేసింది హర్షిత చేసింది గైస్. ఇది హర్షి చేసి ఇచ్చింది నా కోసం క్యూట్గా. అండ్ దిస్ వన్ యాజ్ వెల్, ఇక్కడ పెడదాం. దిస్ వన్, ఇది కూడా రెండు హర్షిత చేసింది. ఎలా ఉందో చెప్పండి. తెలుసు కదా మీకు తెలుసు కదా హర్షిత ఎవరో, మా చిన్నక్క వాళ్ళ కూతురు. సో ఇంత క్యూట్గా చేసింది చూడండి అలా. అండ్ తేజ చేసింది ఇంకొకటి చూపిస్తాను నేను. సో ఇది కూడా ఇంకొకటి నా ఫేవరెట్ థింగ్ అనమాట. నేను ఇది ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది, బట్ లాస్ట్కి ఇట్లా హ్యాపీ ప్లేస్ అని చెప్పేసి నేనే హ్యాండ్ మేడ్. ఇది నార్మల్ అట్ట వస్తుంది కదా, అట్ట దాని మీద ఇవి ఏమంటారు తేజ దీన్ని, థర్మాకోల్ షీట్ ఉంటుంది కదా, థర్మాకోల్ కాదు, దూదిది వస్తుంది కదా, ఆ షీట్ తోటి ఇలా రాశాను అనమాట నేను. ఆ దూది అంటారా మరి ఏమంటారు, నాకు అంత అనిపిస్తుంది ఏంటో అది, ఏదో దాని తర్వాత వేసాను. సీసా మా మమ్మీ బాగా గుర్తుంది. ఎస్ గైస్, మా మమ్మీ గుర్తు చేసింది సీసా. దిస్ వన్, ఇది మా రిలేటివ్స్ ఎవరో తాగితే మేము తెచ్చుకున్నాం గైస్, మేము తాగుతాం అనుకోకండి మళ్ళీ. సో వాళ్ళ దగ్గర నేను తీసుకొచ్చి నేను దాన్ని మంచిగా పెయింట్ చేసి ఇలా వేసాను అనమాట. నాకు ఇట్లాంటి బాగా ఇంట్రెస్ట్ ఎందుకో. సో మా మమ్మీ చూపి అని గుర్తు చేసింది కాబట్టి నాకు గుర్తొచ్చింది. అండ్ దిస్ వన్ ఫస్ట్ ఇది చేసిన గైస్ నేను, దాని తర్వాత అది చేసిన. సో ఈ రైస్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఈ రైస్ దీంట్లో ఇవి పెట్టినాను వెంబికలు. ఇది ఉలెన్ ఉంటుంది కదా, దాంతో చేసిన అనమాట. ఇది ఇక్కడ పెట్టిద్దాం. అండ్ ఇవి కూడా క్యూట్ ఇవి చేసి పెట్టిన. అప్పుడు ఏంటో అన్ని పిచ్చి అన్ని చేస్తుండే ఇంట్లోండి. ఒక వీడియోలో చెప్పినావు కదా, ఒక వీడియోలో మేము టైం మీకు ఆల్రెడీ నేను నిత్య బర్త్డే బ్లాగ్స్లో చెప్పినా కదా, లైక్ ఇంట్లో టైం దొరికినప్పుడల్లా ఇవన్నీ ట్రై చేసేవాళ్ళం అని చెప్పి. సో ఇలా ట్రై చేస్తుండే గైస్ ఏంటో. బట్ సీరియస్లీ ఇప్పుడు పిల్లలకు అట్లా ఇంట్రెస్ట్ లేదు, నేను చాలా గమనిస్తున్నా. ఏదైనా ఫోన్లోనే ఉంటారు, లేకపోతే ఏది ఫిజికల్ యాక్టివిటీస్ ఉండదు. బట్ మీకు ఏదైనా దీని ఇంట్రెస్ట్ ఉంటే మీకు టైం దొరికినప్పుడల్లా అది చేస్తూ ఉండండి. సో ఏదో చూపిస్తాం అనుకున్నా, దిస్ వన్. దిస్ ఈజ్ గివెన్ బై తేజస్విని. నా ఫోటోస్ గమనియకండి అంతగానో, బట్ ఈ ఫ్రేమ్ తేజ చేసింది అనమాట. ఎంత క్యూట్గా అశ్వ అని రాసి అండ్ ఇలా కుందన్స్ అతికించి డీటెయిలింగ్గా చేస్తుంది మనం చేస్తే మా తేజు. సో నా లాగానే యాజ్ ఇట్ ఈజ్ మా ఇంట్లో ఎవరు ఉన్నారంటే తేజుకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదైనా చేద్దాం తేజు అని అంటే ఫస్ట్ రెడీ ఉండేది ఆమెనే. మా టీనకి అస్సలే ఇంట్రెస్ట్ ఉండదు. హర్షి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంది, ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ అంతగా పట్టించుకోదు ఆమె. సో
సో చూడండి ఇలా క్యూట్ గిఫ్ట్స్ మీకు వచ్చినాయా లేవో చెప్పండి. నాకు ఇట్లాంటి గిఫ్ట్స్ చాలా ఇష్టం అనమాట. సో అది ఇక్కడ ఇలా పెట్టుకుంటా. ఇందాక నేను ఇది చెప్పడం మర్చిపోయినా, బట్ యా దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ పెయింటింగ్స్ ఐ హ్యావ్ డన్. సో తీద్దాం ఆగండి. ఇది ఏమనుకుంటున్నారు గైస్ మీరు? మంచిగా అర్థమయ్యే ఉండొచ్చు. క్యారమ్ బోర్డు. ఓ మై గాడ్, దిస్ వెరీ హెవీగా ఉంది ఈ ప్రైజ్. చూడండి గైస్, నేను ఇప్పుడు అలా వేసిన అనమాట. నేనే నా షాక్ అయితే ఒక్కొక్కసారి నేనే వేసిన అనిపిస్తుంది. బట్ యా ఆ రోజు కూడా నాకు నిద్ర పడుతుంది. ఇది నేను జాబ్ చేస్తున్నా అప్పటికి. ఐ థింక్ ఇన్ 2022 2020 కాదు 2023లోనే వేసిన గైస్. ఇది ఎలా ఉందో చెప్పండి. చాలా హెవీగా ఉంది. ఈ క్యారమ్ బోర్డ్ ఇదో చూడండి. క్యారమ్ బోర్డ్ ఎవరు వాడతలేరు అని చెప్పేసి మా ఇంట్లో టీనే ఉందని చెప్పేసి దీన్ని ఇలా వాడేసుకున్న. క్యూట్గా ఉందని చెప్పండి. అక్కడ చూడండి ఎంత ఎంటీగా అనిపిస్తుంది. ఎంటీగా ఎట్లా ఉంది చూడండి. దాన్ని అలా దీంతో కవర్ చేసిన అనమాట. అమ్మ ఇది ఏడబడుతుంది అని భయపడుతుంది అప్పుడు మేము. యా సో నెక్స్ట్ థింగ్, ఇది కొంచెం ఇరిగిపోతుంది. బట్ యా చూడండి ఇక్కడ దీనికి ఇది కూడా నాకు కొటేషన్స్ బాగా ఇష్టం గైస్. సో ఈ కొటేషన్ రాసిన, వాట్ యూ థింక్ యూ బికమ్, వాట్ యూ ఫీల్ యూ అట్రాక్ట్, వాట్ యూ ఇమాజిన్ యూ క్రియేట్. సో దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ గైస్. సో దట్స్ వాట్ ఐ ఫీల్ గైస్. వాట్ ఎవర్ యూ థింక్ యూ జస్ట్ బికమ్. అంటే ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ అయిపోతా అనుకుంటే కాను, జస్ట్ థింకింగ్ వేసుకోగానే. బట్ దానికంటూ ఒక డెడికేషన్, హార్డ్ వర్క్ కూడా ఇంపార్టెంటే. అండ్ గైస్ లాస్ట్ వన్, వాట్ యూ ఇమాజిన్ యూ కెన్ క్రియేట్ దట్. ఇప్పుడు నేను ఈ గోడకి రేపు మొత్తం ఇక్కడ మొత్తం డిజైన్ వేసేద్దాం అని నేను అనుకున్నా అనుకో, మైండ్లో ఇమాజిన్ చేసుకున్నా అనుకో, ఐ హ్యావ్ ఎ ఎబిలిటీ టు క్రియేట్ దట్. బట్ మనం ఏం చేస్తాం, అనుకొని వదిలేస్తాం. అట్లా అనుకోవద్దు. మీకు ఏదైనా ప్యాషన్ ఉంది అనుకుంటే ప్లీజ్ గో ఫర్ ఇట్ గైస్. ఐ ఫీల్ అని డబ్బ సపోర్ట్లు అన్ని సపోర్ట్లు మా అమ్మాయి చేస్తున్నారు కూర్చొని, అవన్నీ అవాయిడ్ చేయండి. అండ్ దట్స్ ఆల్ గైస్. ఇంకేం లేవు. ఇంకేమైనా మర్చిపోతే నేను తర్వాత చూపిస్తే ఇంకేమైనా ఉండే తెలుసా? ఓకే దట్స్ ఆల్ గైస్. విల్ గెట్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో. ఇవే మా ఇంట్లో చేసిన మీదే అన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. స్టిక్కర్స్ ఇంకొక బ్లాగ్ పెడతాను. టిల్ దెన్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అషస్ వ్లాగింగ్. బాయ్ గైస్.